భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 30/11/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష దశమి ఆదివారం దశమి సాయంత్రం 4:04 వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:59 వరకు వర్జం ఉదయం 7:06 నుండి 8:38 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:51 నుండి 4:35 వరకు సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:20 అమృతగడ సాయంత్రం 4:21 నుండి 5:54 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు శుభకాలం. ఈరోజు సిద్ధియోగం రాత్రి 3:11 గరంజి సాయంత్రం 4:04 పని తెల్లవారుజామున 3:11 వరకు శుక్రమౌఢ్యమి ప్రారంభం ఇవేళ నుంచి కూడా శుక్రమూఢం ప్రారంభమవుతోంది. ముహూర్తాలు ఏవి కూడా ఒక మాసం అంతా కూడా ముహూర్తాలు ఉన్న మూఢం వెళ్ళే వరకు కూడా శుక్రుడు మౌఢ్యాన్ని పొందుతున్నాడు కాబట్టి శుక్రమూఢం అన్నారు. ఒక నెలల వరకు కూడా ముహూర్తాలు ఉండవు కాబట్టి చెప్పడం జరుగుతోంది. మేషరాశి వారికి దినారంభ చక్రంలో ఈరోజు కార్యానుకూలతలు, సంఘంలో గుర్తింపు, ఆనందం. వృషభ రాశి వారి ధనధాన్య లాభాలు, వ్యవసాయక మూలక అభివృద్ధి, దైవ దర్శనాలు. మిథున రాశి వారికి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనట, వస్తు వస్త్ర లాభాలు. కర్కాటక రాశి వారి గృహము లేదా వ్యాపార మార్పులు, ధనాదాయం పెరిగే అవకాశం. సింహరాశి కుటుంబంలో సమస్యలు, మానసిక అశాంతి, దైవభక్తి మేలు చేసే అవకాశం. కన్యారాశి వారి పుణ్యక్షేత్ర దర్శనాలు, ప్రయాణ లాభాలు, ఉన్నతి, ఉద్యోగ లాభం. తులారాశి వారికి స్త్రీ మూలకంగా లాభాలు, నూతన వాహన గృహ ధనయోగాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి చిరు వ్యాపారులకు అనుకూలతలు, అధిక రుణాలు తీర్చుట. ధనస్సు రాశి వారి యత్నకార్య సిద్ధి, ధనము విపరీతంగా వ్యయమయ్యే అవకాశాలు, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మకర రాశి సుదూర ప్రాంత ప్రయాణాలు, అధిక శ్రమ, బంధువుల యొక్క కలయిక. కుంభరాశి వారి స్వల్ప అనారోగ్యం, సమస్యలు, శస్త్రచికిత్సలు ఉండే అవకాశం. మీనరాశి నిరుద్యోగులు శుభవార్తలు వినుట, ధనాదాయం బాగుండే అవకాశం ఉంది. ఈవేళ దశమి ఆదివారం, రేపు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు రేపే ఏకాదశి ఉపవాసం చేసుకోవాలి.